బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ఈరోజు అధికారంలో ఉన్నాడు కాబట్టి రైతులందరూ ఇబ్బంది పడుతున్నాడు. అటు యూరియా దొరక్క ఇటు మద్దతు ధర లేక అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి మద్దతు ధర ఏముందండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే దాని ప్రకారం జరుగుతుంది, కానీ కొత్తగా మన ఏపీలో జరిగేది ఏమి లేదుగా. అది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం నడుతున్నాయి ఏమైనా కూడా. మరి యూరియా కూడా దొరకకుండా యూరియా అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యూరియా వల్ల భూమి పొల్యూషన్ అయిపోతుందని యూరియా వాడకం తగ్గించి నానో యూరియాని ఎక్కువ వాడించాలని యూరియా ప్రొడక్షనే తగ్గించారు. అది కూడా చిన్నగా కట్టకి యూరియా ఒక్క కట్ట తగ్గించినందువల్ల కట్టకి 800 కట్టిస్తాను అని బాబు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు. ప్రస్తుతానికేమో ఈ వైసీపీ ప్రభుత్వం ఏమో వీళ్ళని దోషులుగా చూపిస్తుంది, యూరియా దొరకకుండా చేస్తున్నారు. అందువల్ల తప్పక రైతుల ఒత్తిడి తట్టుకోలేక ఆ యూరియా తెప్పిస్తున్నారు బాబు గారు కేంద్రంతో మాట్లాడి. లేదు, అసలుకి యూరియా సప్లై చేయలేక రైతులను మోసం చేయడానికే నానో యూరియా బస్తాకి 800 ఇస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు ఇలాంటి వ్యక్తి రైతులకు యూరియా అందించలేని వ్యక్తి ఉంటే ఎంత, బయలు దూకితే ఎంత అనేది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చేస్తున్న వాదన. మరి దాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇది మనం తయారు చేసే కాదు కదండి, కేంద్ర ప్రభుత్వం కదండి ఫర్టిలైజర్ తయారు చేసేది, రాష్ట్రాలకి పంపిణీ చేసేది. అది బాబు గారి చేతులు ఏమి లేదు కదా. కేంద్రం వాళ్ళేమో ఈ ఎరువులు వాడకం తగ్గించమనే చెబుతున్నారు. ఫర్టిలైజర్ వాడకం తగ్గించండి, ఎక్కువగా పచ్చిరొట్ట లేకపోతే కంపోస్ట్ వాడుకోండి. నానో యూరియా వాడితే భూమి మీద పని చేయకుండా ఓన్లీ పైరు మీదే పనిచేసేది, భూమికి పొల్యూషన్ జరగదని వాళ్ళు అట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇవన్నీ చేతకాక చెబుతున్న కబుర్లు మాత్రమే, రైతులకు అందించలేక. అసలు యూరియా వాడితే రోగాలు వస్తాయని చెప్పి ఎవరు చెప్పారు అనేది కూడా వైసీపీ నాయకులు చెబుతున్న వాదనే. మరి అది సైంటిస్టులు నిర్ధారణ చేసిందండి, పరిశోధనల ప్రకారం చేసిందే కానీ బాబు గారు చెప్పేది లేకపోతే మన రైతులు చెప్పేది కదా. రైతులు కూడా తెలుసు కదండి, భూమి క్రమేణా నిర్వీర్యం అవుతానే ఉంది కదండి మనది. వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఏమో అర్థం లేకుండా ఉందలేరండి. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 16 నెలలు అయిపోయింది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ పరిపాలనకి మీకు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు? అప్పుడేముందండి, జగన్ గారి ప్రభుత్వంలో రైతులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే రోడ్డు మీద రావాలంటే భయపెట్టాడు, ఎవరిని కూడా వాక్ స్వాతంత్రం లేకుండా చేశాడు. ఇప్పుడు బాబు గారు పరిపాలనకు వచ్చి 1 తారీఖుల్లా జీతాలు ఎత్తండి, అప్పుడే 10వ తారీఖు జీతాలు ఇవ్వయినా కానీ గొడవ చేయకుండా గమని ఉన్నారు. ఇప్పుడేమో 1 తారీఖుల్లా జీతాలు ఎత్తినా కూడా సమ్మెలో అందరూ సచివాలయ సిబ్బంది కూడా సమ్మెలో దిగుతామని మొదలుపెట్టారు. మరి మంచితనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారండి మన ప్రజలే దుర్వినియోగం చేస్తున్నారు. లేదు, అసలుకి మేము అప్పుడు ఉన్నప్పుడు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మేము అసలు అందరికీ మంచిగా చూసాం. సంక్షేమ పథకాలు అన్నీ వరదలాగా పారించాను నేను. చంద్రబాబు నాయుడుకి ఆ వరద పారించడం చేత కట్టలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వెన్నుపోటు పొడుస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. మరి ఏమండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ఇంకా అన్నీ యాడ్ చేశారండి. ఇప్పుడు శ్రీశక్తి ఉచిత బస్సులు ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు. జగన్ చేసిన దాన్ని బాబు గారు చేయింది ఏమి లేదు కదండి, ప్రతిదీ చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఉపాధి వనరులు కల్పించుకుంటా కూడా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మన మన ఏమంటారు క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. మన అదే మార్పు అనేది ఒక రైతు జరిగేది కాదండి, కొంచెం టైం పట్టింది కదండి ఇదంతా సెట్ అవ్వాలంటే. ఆయన ఊరక సంక్షేమ పథకాలు ఇచ్చాడే కానివ్వండి, అభివృద్ధి ఏం జరగలేదు కదండి. అభివృద్ధి చేసిందే నేను. చంద్రబాబు నాయుడు వచ్చి అభివృద్ధి అంతా నాశనం చేస్తున్నాడు. దానికి ఉదాహరణ మెడికల్ కాలేజీలు మేము కట్టించి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తున్నాడు, పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నాడని వాళ్ళు చెబుతుంటే ఒక పక్కన ఆయన ఎక్కడ కట్టించాడండి? 17 మెడికల్ కాలేజీలు కట్టించానని చెప్పాడు. నేను ఇందాక కూడా వార్తల్లో చూశానండి, 5 మెడికల్ కాలేజీలే పూర్తయినాయి అంట, 2 నిర్మాణంలో ఉన్నాయంట. ఇప్పుడు చంద్రబాబు గారు పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తామంటున్నారు. అది ప్రైవేట్ ఫరం కాదంటండి. 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పాల్సిందంట. పీపీపీ పద్ధతి అంటే కొన్నాళ్ళు ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో రన్ చేసి 33 సంవత్సరాలు గవర్నమెంట్కి అప్పచెప్తారు. అది ప్రైవేట్ ఫరం కాదు కదండి. మరి అన్నీ చేయడానికి మన దగ్గర నిధులు ఆడనియండి, అన్ని పనులు చేయలేం కదా. మరి కొన్ని ఆయన అటు చేయకుండా తప్పదు కదండి, అన్ని చేసుకుంటూ రావాలంటే. అదేం లేదు, వాళ్ళ అన్నునేలకు కట్టబెట్టడానికే ఇదంతా వేల కోట్ల ఆస్తిని దోషి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదండి. ఎవరండి ఆయన అంతా వాళ్ళ ఇంటి పేరిట వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గానికి చేశాడు. కానీ బాబు గారు
ఎక్కడ సామాజిక వర్గాన్ని ఎప్పుడు ప్రోత్సహించరండి. ఆయన మెరిట్ని ఆ, దానికి సత్తా ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తారు కానండి ఆయనలాగా ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అక్కడ చేసే మనిషి కాదండి. చంద్రబాబు నాయుడు విధానమే దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో సాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదండి. మరి ఏమండి ఆయన అలాంటి స్వభావం ఉన్న నేత అయినట్టయితే ఆయన ఎన్నాళ్ళు రాజకీయాలు అవసరం లేదండి. మొదట 5 ఏళ్ళలోనే ఎంత సంపాదించుకునేవాడి. ఈయన 5 ఏళ్ళు సంపాదించింది ఆయన ఎప్పుడో సంపాదించేవాడండి. ఆయన అలాంటిది కాదు. ఆయన మన రాష్ట్రాన్ని ఎట్టా అభివృద్ధి బాట పట్టించాలా, అది రాష్ట్రాన్ని సంక్షేమంలో ఎట్టా ఉంచాలనే ఆలోచన తప్పితే ఆయనకు వేరే దురాలోచన ఉండదండి మన చంద్రబాబు గారికి. లేదు, మొత్తం దోచుకుంటున్నారు. అసలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు ఓ పక్క నుంచి. ఇప్పుడు చూస్తే కనుక కల్తీ మద్యం కూడా వాళ్ళ నాయకులే చేస్తున్నారు. అసలు తంపలపల్లిలో దొరికిందంతా ఇది నారా చంద్రబాబు నాయుడు బినామీలే వాళ్ళందరూ అని చెబుతున్నారు కదండి. అది ఎవరికి సంబంధం లేదు. అతను విదేశాల నుంచి కూడా పత్రికాముఖంగా ప్రకటన చేశాడండి. వాళ్ళ ఉదయం చెప్పాడు, వాళ్ళతో ఎవరితో నాకు సంబంధం లేదు, ఇది నేనే చేశాను, ఆ బార్లో కూడా నాదే అమ్మాను అని ఆయన ప్రత్యక్షంగా కూడా మీడియా సమావేశంలో చెప్పాడు కదండి. అది విపక్షాలు ఏముందండి, గుడ్డగాల్చిన ఎత్తినేసినట్టే కదండి వాళ్ళ మాటలు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల్లోకి వస్తుంటే కనుక కూటమి నాయకులను కానీ కార్యకర్తలను కానీ వెంటబడి తరుముతున్నారు. అదే మేము వెళ్తుంటే కనుక మంగళహారతలు ఇస్తే మాకు సోదర స్వాగతం పలుకుతున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన. నిజమే అంటారా అది? ఎక్కడ సార్, ఎక్కడ ఎంపడబడ్డారండి? ఇప్పుడు ఎన్డీఏ పక్షాల వాళ్ళని ఎవరిని ఎంపడబడ్డారు, ఎక్కడ ఎంపడబడ్డారు, ఎక్కడ జరిగింది? ఏదో నోటికి వచ్చింది మాట్లాడితే సరిపోదు కదా సార్. అది ఎక్కడ ఏం జరగలేదు. వాళ్ళకి ఎక్కడ నేరాజనాలు పట్టారు, వీళ్ళని ఎక్కడ ఎంపడబడ్డారు, ఎవరిలో అన్నాళ్ళని చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది. 2029లో మేము వస్తే కనుక ఈసారి 2.0 చూపిస్తాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన వచ్చేది లేదు, ఆయన చేసేది లేదు. ఇవన్నీ పగట కళ్ళకాటమేనండి. ఇంకా ఆయన జనానికి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది. ఏదో ఒకసారి అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కానీ రెండోసారి ఛాన్స్ లేదండి ఆయనకి. ఎందువల్ల అంటారు? ఆయన మళ్ళీ నేను వస్తాను చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నాడు కదా. ఏమి డెవలప్ అయిందండి? ఒక్క సంక్షేమ పథకాలు తప్పితే ఎక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? ఒక రోడ్డు వేసారా, లేదా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు ఆయన మళ్ళీ వస్తాడు, ఆయన మళ్ళీ ఎవరు నమ్మి ఓట్లు వేస్తారు? అంటే ఓట్లు వేసే అవకాశం లేదంటారు ఇక ఆయనకి. రాదండి. ప్రతిపక్ష హోదా రావడం కూడా ఈసారి కూడా కష్టమేనండి ఆయనకి. ఈసారి కూడా కష్టమే.